డిటివి న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 2024 సీజన్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తున్నామని సీఈఓ జె రవీందర్ అన్నారు. వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ డీసీఓ చైర్మన్ పోరగంటి సంపత్ కుమార్ నేతృత్వంలో సివిల్ సప్లై ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యంను గ్రేడ్ 1 2203 కాగా కామన్ 2108 మద్దతు ధరను చెల్లిస్తున్నామని తెలిపారు. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఈఓ కోరారు. మేము రైతులకు ప్యాడీ కుట్టు ఇచ్చి సీడ్ ఇచ్చి మళ్ళీ రైతుల నుంచి మేము సేకరించి ప్రాసెసింగ్ చేసి మేము బయటికి సేల్ అమ్మడం జరుగుతున్నది. మా చుట్టుపక్కల గ్రామీణ మన ప్రాంతాలు కాకుండా అది వేరే విలేజ్లో కూడా మేము రైతు సీడ్ సేల్ చేస్తున్నాము. మాకు సీడ్ ప్లాంట్ మంచిగా నడుస్తుంది సార్. మా యొక్క రైతుల సహకారంతో మేము సీడ్ ప్లాంట్ మంచిగా నడుపుతున్నాం. నా పేరు ఉద్య రవీందర్. నేను అంటే ఇప్పుడు సీఈఓగా ముఖ్య కార్యనిర్వాహకుడిగా జమ్మికుంట సొసైటీ పనిచేస్తున్నాను. మా యొక్క జమ్మికుంట తరఫున ఏఎంసీ మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం మన సివిల్ సప్లై వాళ్ళ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు రైతులు దాదాపు 200 మంది రైతులు వాళ్ళు ఒక ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఈ ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్కు 2203 రూపాయలు, కామన్ రేట్లు 2108 రూపాయలు చొప్పున అందించారు. రైతులందరి సహకారంతో మేము మార్కెట్లో వడ్లు కొనుగోలు చేస్తున్నాము. ప్లస్ మా యొక్క రైతులు కూడా మాకు సహకరిస్తున్నారు. రైతు మార్కెట్లో మాకు మార్కెట్ వాళ్ళ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మేము మార్కెట్ను వారికి పరదాలు అందుబాటులో ఉన్నాయి. ప్యాడీకి ఈనెలు కానీ మ్యాచర్లు కూడా అందరూ రైతులు మన తేమ శాతాన్ని బట్టి మేము రైతులకు మేము కొంచెం సప్లై చేసి ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన వారి మిల్లులకు సప్లై చేస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సప్లై చేసుకోవాలి. ఇటు యొక్క అవకాశాన్ని రైతులు బ్రోకర్లు కాకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో రుణాలు అందజేస్తున్నాము. ఇప్పటివరకు రైతులకు దాదాపు 800 మందికి రైతులకు లోన్లు ఇవ్వడం జరిగినది. దాదాపు 9 కోట్ల రూపాయలు కూడా మేము స్వల్పగల రుణాలు అందజేసినాము. మా యొక్క రైతులు కూడా మాకు పూర్తి సహకారంతో మేము సహకార సంఘాన్ని ముందు అభివృద్ధి పదంలో తీసుకుపోయేటకు సిద్ధంగా ఉన్నాం.